అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశం పోలవరం డ్యామ్ ఎప్పటికి పూర్తవుతుంది, ఎప్పటికి దీని నుంచి ఫలితాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తాయనే దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈ పోలవరం డ్యామ్ విషయంలో పూర్వాపరాలను అది మనం కొద్దిగా పరిశీలిద్దాం. మొట్టమొదట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎస్పెషలీ అవిభక్త అన్డివైడెడ్ ఆంధ్రప్రదేశ్లో కూడా రెండు ప్రధానమైనటువంటి నీటిపారుదల నిర్మాణాలు, ఒకటి నాగార్జున సాగర్, రెండోది పోలవరం. నాగార్జున సాగరే చాలా డిలేడ్ ఎగ్జిక్యూషన్ అని అనుకుంటున్నాం. ఎందుకంటే ఎప్పుడో స్టార్ట్ అయింది, చాలా రోజుల తర్వాత 1970 దాకా కూడా దాని నుంచి నీళ్లు కుడి కాలువకు ఎడమ కాలువకు రావడానికి చాలా రోజులు పట్టింది. అప్పుడు ఈ కమ్యూనిస్ట్ వాళ్ళు అనేవాళ్ళని చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. అప్పట్లో ఆంధ్రాలో ప్రొహిబిషన్ ఉన్న టైంలో ప్రొహిబిషన్ ఎత్తేస్తే 100 కోట్ల రూపాయల దాకా ఎక్సైజ్ ఆదాయం వస్తుంది, అది పెడితే అప్పట్లో నాగార్జున సాగర్ అయిపోయి ఉండేదని చెప్పేవాళ్ళని. బట్ నేను కేసు చాలా రోజులు డ్రాగ్ అయి అట్లీస్ట్ సబ్స్టాన్షియల్ కంప్లీట్ అయిపోయి దానివల్ల చాలా ఫలితాలు అటు తెలంగాణ సైడు ఇటు ఆంధ్ర సైడు పెద్ద ఎత్తున దానివల్ల రాష్ట్రం బాగా లాభపడింది. ఇక రెండోది మేజర్ వర్క్ పోలవరం, గోదావరి మీద. కానీ సాగర్తో పోల్చుకుంటే పోలవరం కాస్ట్ మొదటి నుంచి కూడా ఎక్కువే. దీంట్లో ఇంకా టెక్నికల్ ఇష్యూస్ కూడా కొద్దిగా ఉన్నాయి. ఎందుకంటే అక్కడ చాలా డెప్త్ వరకు పోతే కానీ నీకు ఫౌండేషన్కు ఫామ్ ఫుటింగ్ దొరకదు. సో ఇవి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ మొదటి నుంచి కూడా ఉన్నాయి. ఇది చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం కాబట్టి దీన్ని టేకప్ చేయడానికి ముఖ్యమంత్రులు చాలా వరకు జంకుతూ ఉండేవాళ్ళు. 2004 ఎన్నికలకు ముందు నాకు గుర్తు, ఒక మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు పోలవరం గురించి స్పెసిఫిక్గా అడిగితే ఆ ఇంజనీర్లు ఎంత ఖర్చు అవుతుందంటే 10,000 కోట్లు అని చెప్పారు. అప్పుడు గుర్తున్నాను నాకు. అబ్బా 10,000 కోట్ల ఎక్కడి నుంచి తెచ్చి ఖర్చు పెడదామని ఆయన అన్నాడు. అప్పుడు ఇరిగేషన్ బడ్జెట్ అంతా కలుపుకొని 1000 కోట్లు 1200 కోట్లు బడ్జెట్ అలొకేషన్ ఉండేది. యాక్చువల్ ఎక్స్పెండిచరు 800 కోట్లు ఆ ప్రాంతంలో ఉండేటటువంటిది. అటువంటి బడ్జెట్ మీద ఇంత పెద్ద ప్రాజెక్ట్ను మనం ఎక్కడ మోస్తామని న్యాచురల్గా ఏ ముఖ్యమంత్రికైనా డౌట్ రావటం సహజం. సరే 2004 ముందు ఆయన టేకప్ చేద్దామనుకొని కూడా సాహసించలేకపోయినాడు. ఆ ఖర్చును దృష్టిలో పెట్టుకొని సాహసించలేకపోయినాడు. సరే 2004 ఎలక్షన్స్ అయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈయన తన పాదయాత్ర దాంట్లో ఈ పోలవరం గురించి బాగా మాట్లాడాడు కాబట్టి పోలవరం మీద కాన్సన్ట్రేట్ చేశాడు. చంద్రబాబు నాయుడు గారి టైంలో రిసోర్స్ మొబిలైజేషన్ జరిగి కొంత ఫైనాన్షియల్ వెసులుబాటు ఉంది కాబట్టి అది ఉపయోగించుకొని ఆయన జలయజ్ఞం అని మొదలెట్టారు. సరే, అది జలయజ్ఞం అని ధనయజ్ఞం అని రెండు రకాలుగా కూడా పేరు వచ్చింది. పోలవరం మీద ఆయన కాన్సన్ట్రేట్ చేసి ఏం చేశాడు, డ్యామ్ మీద ఆయన మొదలుపెట్టలేదు, కాలువలు తవ్వటం మొదలెట్టాడు. అది కూడా చాలా తప్పు విషయం. డ్యామ్ పూర్తి కాకుండా కాలువలు తవ్వితే మళ్ళీ 5 ఏళ్లలో వాటి మీద తుమ్మల చెట్లు మొలిచిపోతాయి. సరిగ్గా అదే జరిగింది. ఆయన అనవసరంగా ఖర్చు చేసి డ్యామును వదిలేసి కాలువలు తవ్వటం మొదలుపెట్టి అదే పోలవరం నరకంలో బిల్డప్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోవటం జరిగింది. సరే, ఇది ఆయన ప్రస్థానం అయిన తర్వాత రోసయ్య గారి తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఫస్ట్ టైం ఒక ప్రాజెక్ట్ నిర్మాణం కోసంగా టెండర్లు పిలవటం, టెండర్స్ ఫైనలైజ్ చేయటం జరిగింది. టెండర్ ఫైనలైజేషన్ మీద కొన్ని అనుమానాలు అయితే తప్పకుండా ఉన్నాయి. ఆ ఇచ్చిన కంపెనీకి సరైనటువంటి అనుభవం ఉన్నదా, వాళ్ళు చాలా లో రేట్ కూడా కోట్ చేశారు ఎస్టిమేటెడ్ కాస్ట్ కన్నా. వర్క్ని అయితే తీసుకున్నారు కానీ పని మొదలెట్టలేదు. మొబిలైజేషన్ అడ్వాన్స్ తీసుకొని అక్కడే ఆగిపోయింది. సో 2014లో చంద్రబాబు నాయుడు గారు తిరిగి అధికారానికి వచ్చేటప్పటికి పరిస్థితి ఏంటి అంటే, ఒక కంపెనీకి ఈ వర్క్ అవార్డ్ చేయటం జరిగింది. కంపెనీ పనిని మొదలుపెట్టలేదు. సరే 14 నుంచి 17 దాకా అదే కంపెనీతో ఈయన కూడా కంటిన్యూ చేశాడు. ప్రోగ్రెస్ ఏమీ లేదు. ఏదో కొద్దిగా అక్కడ ఇక్కడ చిన్న పనులు జరుగుతూ అట్లాగే జరుగుతూ ఉంటుంది. 2017లో ఎలక్షన్ల దగ్గర పడే కొద్దీ ఆయన రియలైజ్ చేశాడు ఇదే పరిస్థితిలో ఉంటే దీని మీద చాలా చెడ్డ పేరు వస్తుందని 2017లో ఆ కంపెనీని మార్చి ఇంకో కంపెనీకి వర్క్ని ఎంటర్స్ చేయడం జరిగింది. బేసిక్గా ఇక్కడ టెండర్స్ పిలవకుండా
ఎంట్రస్ట్ చేయటం జరిగింది. టెండర్స్ పిలవకుండా ఎంట్రస్ట్ చేసేటప్పుడు. బట్ ఇక్కడ ఇంకో చిన్న విషయం మెన్షన్ చేయాల్సింది ఏంటి అంటే 2014లో స్టేట్ డివైడ్ అయినప్పుడు వెంటనే మేలుకొని ఏవైతే ముంపు ప్రాంతాలకు గురయ్యేటటువంటి మండలాలు ఉన్నాయో అవి భద్రాచలం పరిధిలోకి వస్తాయి, భద్రాచలం డివిజన్ పరిధిలోకి వస్తాయి, వాటిని ఆంధ్ర రాష్ట్రానికి ట్రాన్స్ఫర్ చేయడానికి చాలా గట్టిగా పట్టుబట్టాడు చంద్రబాబు నాయుడు గారు. అది ఆ రోజు గనక జరగకుండా ఉంటే అసలు ఈ ప్రాజెక్టు ముందుకే పోయి ఉండేది కాదు. ఎందుకంటే ముంపు జిల్లాలు, ముంపు తాలూకాలు, ముంపు ప్రదేశం అంతా కూడా తెలంగాణలో ఉండి ఫలితం ఆంధ్రాలో వస్తుందంటే ఇది ఇంటర్ స్టేట్ ఇష్యూ అయి ఉండేది. తెలంగాణ సపోర్ట్ చేసి ఉండేది కాదు. అసలు ప్రాజెక్ట్ టేక్ ఆఫ్ కావటమే పెద్ద ఇష్యూ అయి ఉండేది. సో అదొక ప్లస్ పాయింట్. 2014 ఎలక్షన్లో గెలవంగానే ఆ మండలాలను తెచ్చుకోవటం అనేటటువంటిది మాత్రం అట్లీస్ట్ ఇది ముందుకు పోవడానికి చాలా దోహదం చేసింది. రెండవది, దీనికి ఫుల్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వటానికి కేంద్ర ప్రభుత్వం రెడీగా ఉండింది. ఎందుకు? రాష్ట్ర విభజనలో ఆంధ్రప్రదేశ్ నష్టపోయిందని. దీనిని నేషనల్ ప్రాజెక్ట్ కింద టేక్ ఓవర్ చేయడానికి, కన్స్ట్రక్ట్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెడీగా ఉండింది. ఇది తప్పు. అది ప్లస్ అయినప్పుడు ఇది మాత్రం మైనస్ అయింది. అప్పుడు ఈ ప్రాజెక్ట్నే కనుక కేంద్రానికి వదిలేసి ఉంటే ఈ ప్రాంతాలకు తప్పకుండా పూర్తి అయిపోయి ఉండేది. కొంతమంది చెప్పేది ఏంటంటే కేంద్ర ప్రాజెక్టులన్నీ డిలే అవుతాయి కాబట్టి తీసుకోవటం మంచిదన్నారు. అది కరెక్ట్ కాదు. కేంద్ర ప్రాజెక్టులు ఎప్పుడు డిలే అయ్యేవి? వీటిని సరిగ్గా రివ్యూ చేసుకోకుండా, సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయకుండా కాంగ్రెస్ కాలంలో డిలే అయ్యేవి. బీజేపీ వచ్చిన తర్వాత ఈ విషయాన్ని, ముఖ్యమైనటువంటి ప్రాజెక్ట్స్ విషయంలో ఫుల్ మానిటరింగు, ఫోకస్ ఉంటున్నది కాబట్టి డిలే అయ్యేటటువంటి అవకాశం లేదు. రెండోది, కేంద్రానికి వదిలేసి ఉంటే క్లియరెన్సెస్ ఇవి కూడా కేంద్రం ఈజీగా తెచ్చుకోనుంది. సరే, క్లియరెన్సెస్ అవి తెచ్చుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా గట్టిగానే ప్రయత్నం చేసి క్లియరెన్సెస్ తెచ్చుకుంది. బట్ ఈ ఎగ్జిక్యూషన్ రాష్ట్రం తీసుకోవటం వలన డిలే అయ్యే కొద్దీ, ఎస్టిమేట్స్ పెరిగే కొద్దీ కేంద్రం ఎంతవరకు దీనిని ఓనప్ చేసుకొని ఆ డబ్బులు ఇస్తుందనేది ఒక క్వశ్చన్ మార్కు. దీంట్లో కరప్షన్ ఎక్కువైతే తప్పకుండా దీంట్లో ఎంక్వైరీలు వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. సరే, 2017లో మొదలుపెట్టి వర్క్ మీద ఆ 2 సంవత్సరాలు పెద్ద ఎత్తున్నే ఫోకస్ పెట్టారు. దాంట్లో ఏమీ డౌట్ లేదు. ఫోకస్ పెట్టారు. ఆ డయాఫ్రమ్ వాల్ ఒకటి కట్టారు, కాపర్ డ్రామ్ ఒకటి కట్టారు, స్పిల్వే వర్క్ ఒకటి మొదలు పెట్టారు. బట్ మేజర్ వర్క్ అప్పటికి కూడా అర్త్ వర్క్ ఎక్కువైంది. సబ్స్టాన్షియల్గా ఇష్యూస్ ఉన్నటువంటిది మాత్రం అట్లాగే మిగిలిపోయింది. యాక్చువల్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ది డ్యామ్ అండ్ అదర్ థింగ్స్. సరే, ఈ లోపల ప్రభుత్వం మారటం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రావటం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత రివర్స్ టెండరింగ్ పిలిచి కాంట్రాక్టర్ను మార్చాల్సిన అవసరం ఉండిందా? దీని మీద 2 రకాల వ్యూస్ ఉన్నాయి. ఒకటి, అంతకు ముందు గనక కాంట్రాక్టర్ ఎంపిక టెండరింగ్ ప్రకారం జరిగి ఉంటే అవసరం లేదు. కానీ అప్పుడు ఇచ్చినటువంటి కాంట్రాక్టర్ను నామినేషన్ బేసిస్ మీద ఇచ్చారు, అంతకు ముందు ఉన్నటువంటి వాళ్ళని తీసేసి. సో దానికోసం రివర్స్ టెండరింగ్ చేస్తున్నామన్నారు. బట్ ఆ రోజు ప్రోగ్రెస్ ఆఫ్ ది వర్క్ని దృష్టిలో పెట్టుకొని సెంట్రల్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా రివర్స్ టెండర్కు వెళ్ళవద్దు అని అడ్వైస్ చేసిందని ఇక్కడ అక్కడ చదువుతున్నాను. బికాస్ యాక్చువల్గా ఏం చెప్పారనేటటువంటిది రికార్డు చూస్తే కానీ చెప్పలేము. ఒకవేళ సెంట్రల్ గవర్నమెంటే కనుక వద్దు అని అడ్వైస్ చేసి ఉంటే రివర్స్ టెండరింగ్ పోవటం చాలా చాలా తప్పు. ఇక రెండవది 2-3 అంశాలు. ఒకటి కాపర్ డ్రాము, రెండోది డయాఫ్రమ్ వాలు, 2 కూడా డ్యామేజ్ కావటం. ఎందుకైనాయి? 2019 తర్వాత ప్రభుత్వం రెస్పాన్సిబిలిటీ దీంట్లో ఏంటి అనేటటువంటి దాని మీద తప్పకుండా విచారణ జరగాల్సిన అవసరం ఉన్నది. ముందు 2019 ఎలక్షన్స్కు ముందు కాఫర్ డ్యామ్ వరకు నీళ్లు నిలిపి కెనాల్స్ ద్వారా సప్లై చేద్దామని ఒక పెద్ద యత్నం జరిగింది. దాని ఎఫెక్ట్ ఎంత ఉందనేది కూడా ఒక తడవ అసెస్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. కాఫర్ డ్యామ్లో బ్రేక్స్ వచ్చి డయాఫ్రమ్ వారు దెబ్బతిన దాకా చూస్తూ ఎందుకున్నారు. 2019లో వచ్చిన తర్వాత ప్రభుత్వం కాఫర్ డ్యామ్ ఒకవేళ దెబ్బతిని ఉన్నా వెంటనే దాన్ని పూర్తి చేసేటువంటి ప్రయత్నం అయితే చేసి ఉండాలి. దీంట్లో టెక్నికల్ ఇష్యూస్ ఎంత, నాన్ టెక్నికల్ ఇష్యూస్ ఎంత,
నెగ్లిజెన్స్ ఆఫ్ గవర్నమెంట్స్ ఎంత అనే దాని మీద తప్పకుండా ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎంక్వైరీ అయితే అవసరం ఉన్నది. ఈరోజు ఈ మొత్తం ప్రాజెక్టు ఆగిపోవటంలో టెక్నికల్ ఇష్యూస్ చాలా ఇంపార్టెంట్గా ఉన్నాయి. అందుకని అంతర్జాతీయ నిపుణులు కూడా వచ్చారు. ఆ టెక్నికల్ అంశాలను అధిగమించండి ఇది ముందుకు పోయేటటువంటి అవకాశాలు అవుపించటం లేదు. మళ్ళా డయాఫ్రమ్ వాను రీకన్స్ట్రక్ట్ చేయాలంటే దాని కాస్ట్ ఎంత అవుతుంది? కాస్ట్ ఎక్కువైనా దాన్ని కన్స్ట్రక్ట్ చేసి కాఫర్ డ్యామ్ను సరిగ్గా నువ్వుగానే నిలుపుకోలేకపోతే మళ్ళీ ఈ డయాఫ్రమ్ వాల్కు పట్టిన గతే ఆ డయాఫ్రమ్ వాల్ కూడా పడుతుంది. సో ఈ టెక్నికల్ ఇష్యూస్ అన్నింటినీ గట్టిగా స్టడీ చేసి ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉన్నది. రెండోది రిహాబిలిటేషను, ల్యాండ్ ఎక్విషను. అంతకుముందు 2019కి ముందు ఈ ల్యాండ్ ఎక్విషన్ రిహాబిలిటేషన్తో పెద్ద స్కామ్ జరిగిందని సాక్షివాడు విపరీతంగా రాశాడు. మరి ఆ పైన 5 ఏళ్ళు వీళ్ళు అధికారంలో ఉన్నారు. అధికారంలో ఉన్నప్పుడు అది ఏదైనా కానీ దాంట్లో గోల్మాల్ జరుగుంటే ఎంక్వైరీ వేసి ఉండాల్సింది. బట్ అదేమీ జరగలేదు. దీని అర్థం అసలు జరగలేదనా, జరిగినా అది కంటిన్యూయింగ్ అప్పుడు వాళ్ళ కాలంలో జరిగింది, మా కాలంలో మేము చేస్తామన్న రకంలో జరిగిందా తెలియవలసినటువంటి అవసరం ఉంది. రెండోది ఎస్టిమేట్స్ విపరీతంగా పెంచేయటం. ఈ పెంచేసినటువంటి ఎస్టిమేట్స్ను యాజ్ ఇట్ ఈస్గా సెంట్రల్ గవర్నమెంట్ ఆమోదించలేదని దాని మీద బోత్ బ్లూ మీడియా, ఎల్లో మీడియా డిపెండింగ్ అపాన్ ఎవరు పవర్లో ఉన్నారనే దాని మీద వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా రాసేయటం. స్క్రూటినీ చేయకుండా ఈ ఎస్టిమేట్స్ను పంపించినట్టే కనుక సెంట్రల్ గవర్నమెంట్ ఆమోదించాలంటే ఎక్కడ జరగదు. అది తప్పకుండా స్క్రూటినీ ఉంటుంది. ఒకవేళ ఎక్సెస్ ఎస్టిమేట్స్ చేసినా దాంట్లో ఏవైనా పెద్ద ఎత్తున గోల్మాల్ ఉన్నా తప్పకుండా ఎంక్వైరీలు ఉండాలి. రెస్పాన్సిబిలిటీస్ ఫిక్స్ చేయాల్సిన అవసరం ఉంది. రెండు కరప్షన్ వైజ్ రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేయాలి, నెగ్లిజెన్స్ వైజ్ కూడా రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇంకొకటి 45 మీటర్సా ఐ థింక్ మీటర్స్ అనుకుంటాను, 41 మీటర్స్ అంటే మొట్టమొదట 41, 42 దాకా కట్టుకొని దాన్ని ఆపరేషనలైజ్ చేయొచ్చు. ఆ పైన 45కి వెళ్ళొచ్చు. ఎందుకంటే 45కి వెళ్ళామనికి హైట్కు ఎక్కువ సబ్మర్జెన్స్ ఉంటుంది. ఈ రోజు ఉన్నటువంటి ల్యాండ్ ఎక్విషన్ యాక్ట్ కింద, రిహాబిలిటేషన్ కింద ఆ ఖర్చు తడిసి మోపడేటటువంటి అవకాశం ఉంది. ఒకవేళనే కనుక ఇది కనుక సెంట్రల్ గవర్నమెంట్కి వదిలేసి ఉండుంటే వాళ్ళు టైంలో పూర్తి చేయలేకపోతే జరిగేటటువంటి ఎక్సెస్ కాస్ట్ అంతా వాళ్ళ బాధ్యత అవుతుంది. అట్లా కాకుండా యాక్చువల్ ఎగ్జిక్యూషన్ స్టేట్ గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసి వీళ్ళ నెగ్లిజెన్స్ వలన దీనివలన అది డిలే అయిందనంటే అప్పుడు ఆ ఎక్సెస్ కాస్ట్ను సెంట్రల్ గవర్నమెంట్ భరించడానికి సిద్ధంగా ఉంటుందా చూడాలి. భరించవచ్చు, ఇంకా ఎక్కువైతే భరించకపోవచ్చు. సో ఇదొక ఆస్పెక్టు దీనికి సంబంధించి. ఇది చాలా ఇంపార్టెంట్ లైఫ్ లైన్ అనే దాంట్లో ఎటువంటి సంశయము లేదు. ముందు ఇది పూర్తయితే కృష్ణా బ్యారేజ్ స్టెబిలైజ్ అవుతుంది. కృష్ణా బ్యారేజ్ స్టెబిలైజ్ అయినందువలన కృష్ణా నదిలో పైన సేవ్ అయినటువంటి వాటర్ను కొంత మనం తెలంగాణకు, మహారాష్ట్రకు, కర్ణాటకకు షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే వాళ్ళకు వచ్చేటటువంటి వాటాలు కృష్ణానదిలో పెరుగుతాయి. మంచిది, వాళ్లకు మంచిదే, మనకు మంచిది. రెండోది గోదావరి నదిలో వచ్చేటటువంటి ఫ్లడ్ డేస్ తక్కువ, కొద్ది టైంలో ఎక్కువ నీళ్లు వచ్చేస్తాయి. కాబట్టి వాటిని నిలుపుకోవడానికి పెద్ద డ్యాములు కావాలి. ఒకే చోట పెద్ద డ్యామ్ కట్టలేకపోయినా మధ్యలో ఇంటర్మిటెంట్ డ్యామ్స్ను పట్టుకొని నిల్వ చేసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉన్నది. కృష్ణానది దగ్గర ఇది బ్యారేజ్ కాబట్టి అక్కడ నిల్వకు అవకాశం లేదు. సో ఇవన్నీ ఉన్నాయి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఈరోజు ప్రాజెక్ట్ అయితే ఫండ్స్ కోసం ఆగలేదు. ఇది ఒక పెద్ద ప్రచారం సెంట్రల్ గవర్నమెంట్ మీద వాళ్ళ అనుకూలతను బట్టి బోత్ ఎల్లో మీడియా, బ్లూ మీడియా చేసింది ఏంటంటే డబ్బులు లేవు అందువల్ల ముందుకు పోలేదు. డబ్బులు కాదు, ఈరోజు ప్రాజెక్టుకు మెయిన్ ఇష్యూస్ టెక్నికల్. ఆ టెక్నికల్ ఇష్యూస్ను సరిగ్గా స్టడీ చేసి ఒక 2 ఏళ్ళు లేట్ అయినా పర్వాలేదు, సక్రమంగా చేయకుండా రాజకీయ లబ్ధి పొందాలనే ఉద్దేశంతో తొందరగా సరైన నిర్వహణ, పరీక్ష లేకుండా చేసి మొత్తం ప్రాజెక్ట్ని సరిగా లేకుండా చేసేటటువంటి పరిస్థితులు అయితే రాకూడదు. ఇప్పటి నుంచైనా దాన్ని టెక్నికల్ ఇష్యూస్ను స్టడీగా చేసి వాటినన్నింటినీ ఓవర్కమ్ అయి సక్రమంగా ప్రాజెక్టును ఒక 2 ఏళ్ళు లేట్ అయినా పర్వాలేదు తీసుకుపోవాల్సిన బాధ్యత అయితే ప్రభుత్వం మీద ఉన్నది. ఇది స్థూలంగా ఈరోజు పోలవరం ప్రాజెక్టుకు ఉన్నటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ.